నమస్కారం. ఆర్యావర్తం అకాడమీ కుటుంబ సభ్యులందరికీ ఆహ్వానం. నేను దేవి బొలిశెట్టి. ఈ వీడియోలో మనం ఓంకారం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వేదపారాయణం చేసేటప్పుడు, ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు ప్రతి నామానికి మొదటగా ఓంకారాన్ని చేర్చిన తరువాతే ఉచ్చరిస్తారు. సృష్టి ప్రారంభం అయ్యాక శబ్దరూపంగా సృష్టిలో ఆవిర్భవించిన ఏకైక అక్షరం ఓంకారం. ఆ తరువాత పరమేశ్వరుల వారు సంధ్యాతాండవం చేసినప్పుడు డమరుధ్వనితో ఆకారాది క్షాకారం వరకు అక్షరాలు ఏర్పడ్డాయి. ఓంకారం నివృత్తికి, మిగిలిన అక్షరాలు ప్రవృత్తికి ఏర్పడ్డాయి. అందువలన ఓంకారం శాశ్వతమైనది. మోక్ష సాధన కోసం ఓంకారాన్ని అర్చించాల్సి ఉంటుంది. ఓంకారం నుండి వెలువడే ప్రతిధ్వనులు భగవంతుడు సర్వవ్యాపకుడని వివరిస్తాయి. బౌద్ధం, జైనం, హిందూ ఏ మతంలోనైనా దీనికి ప్రాధాన్యత ఎక్కువ. దీనికే ప్రణవనాదమని కూడా పేరు. ఓంకారాన్ని నాసికతో సుదీర్ఘంగా పలుకుతారు. సంస్కృత మూలమైన ప్రణవానికి గట్టిగా శబ్దం చేయడం అని అర్థం. ఓంకారానికి సంబంధించిన అంశాలను మాండుక్యోపనిషత్తు విస్తృతంగా వివరించింది. అకార, ఉకార, మకార సమ్మేళితమే ఓంకారం. ఓంకారం అన్ని శబ్దాలకు ప్రధాన ద్వారం. ఓంకారం చేత మనలో శక్తి ప్రజ్వరిల్లి ఆ శబ్దోచ్చారణ వల్ల సమాధి స్థితి కలిగి అంత్యాన అపరిమితానందం కలుగుతుంది. ఓంకారం నిర్గుణ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలియజేస్తుంది. అక్షరాలన్నీ ఏర్పడి సగుణ బ్రహ్మగా మారుతుంది. మూలాధారంతో బ్రహ్మానందాన్ని కలిగిస్తుంది. శరీరంలో ఉన్న నాడీ వ్యవస్థలో ఇడ అకారంతోనూ, పింగళ ఉకారంతోనూ, సుషుమ్న నాడి మకారంతోనూ ఉత్తేజం చెంది స్వస్థత పొందుతాయి. ఆర్య సమాజం ఓంకారాన్ని దైవస్వరూపంగా భావించింది. ఓంకారాన్ని మొట్టమొదటగా ఉపనిషత్తులు వర్ణించాయి. ఇది ఒక్క భారతీయ సంప్రదాయంలోనే కాదు, నేపాల్లో కూడా ఓం అనే అక్షరం అన్ని చోట్ల కనిపిస్తోంది. ఓం అనేది భగవంతుడి పేరు, ఆయనకు సంబంధించిన ప్రతిధ్వని. ఒక్కొక్క అక్షరాన్ని వరుసగా పరిశీలిస్తే అకార, ఉకార, మకారాలు. ఇది ఆధ్యాత్మిక శక్తిని ఈ మూడు శబ్దాలలో చూపిస్తుంది. బ్రహ్మశక్తి, విష్ణుశక్తి, శివశక్తి వీటన్నింటినీ చూపిస్తుంది. తైత్తరీయం, చాంద్యోగ, మాండుక్య ఉపనిషత్తులు ధ్యానం చేసుకోవడానికి ఓంకారం మంచిదని, ఇందులో ఉండే మూడు శబ్దాలు ధ్యానానికి అవసరమని వేదాంత సాహిత్యం చెబుతోంది. అకారం భూమి, చెట్లు లేదా ఇతర వస్తువులకు సూచిస్తుంది. ఉకారం ఆకారం లేనటువంటి, రూపం లేని నీరు, గాలి, నిప్పులకు సూచన. మకారం ఆకృతి ఉండి లేనటువంటి వాటికి ప్రతీక. అంటే ప్రపంచంలో దృఢమైన శక్తి కలిగి ఉండడం. ఈ మూడు పదాంశాలను కలిపితే ఓం వస్తుంది. అంటే ఈ మూడు కలిస్తేనే సృష్టి అన్నమాట. ఓంకారాన్ని నిరంతరంగా ఉచ్చరిస్తూ ఉండడం వల్ల శాశ్వత ప్రపంచంలో, అంటే జీవుడు శరీరం విడిచిన తరువాత మోక్షం పొందగలుగుతాడు. వేదపారాయణం చేసేటప్పుడు, ఇష్టదేవతలను స్తుతించేటప్పుడు ప్రతి నామానికి ఓంకారాన్ని చేర్చిన తరువాతే ఉచ్చరిస్తారు. శబ్దాలలో ఏకైక అక్షరంగా నిలిచిన ఓంకారాన్ని నేను అని ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుల వారు వివరించారు. ఓంకారం అన్ని శబ్దాలకు ప్రతినిధి. మొట్టమొదటి మంత్రం ఓంకారం. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ అంటే పరబ్రహ్మ స్వరూపం. రూపరహితమైనదే ఓంకారం. దానిని ప్రణవం అంటారు. అంటే నిత్య నూతనం. ప్రణవ అంటే ప్రణవం. ఆది మంత్రమైన గాయత్రీ మంత్రం దగ్గర నుంచి ఏ మంత్రానికైనా ఓంకారంతోనే శక్తి, పరిపూర్ణత ఏర్పడతాయి. ఓంకారంలో త్రిమూర్తులు ప్రణవస్వరూపులుగా కనబడతారు. అందువల్ల ఓంకార ఉచ్చారణ చేత దేవతలందరినీ పూజించినట్లే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి.
అంతేకాక ఒక్క ఓంకారాన్ని జపిస్తూ ఉంటే అన్ని మంత్రాలను జపించినట్లే అవుతుందని కూడా పురాణాలు చెబుతున్నాయి. మిగతా శబ్దాలన్నింటికీ నాశనం ఉంది, కానీ ఓంకారానికి మాత్రం నాశం లేదు. ఓం అనేది ప్రతీకాత్మక చిహ్నం. విశ్వమంతా ఇదే అని అర్థం. మనం దేనిని చూస్తున్నామో, దేనిని స్పృశిస్తున్నామో, దేనిని వింటున్నామో, దేనిని అనుభూతి చెందుతున్నామో అదంతా ఓంకారమే. మన పరిధిలో ఉండేది మాత్రమే కాక మన పరిధిని దాటి ఉన్నది కూడా ఓంకారమే. మనం ఓంకారాన్ని శబ్దమాత్రంగా పరిగణించినా, భగవంతునికి ప్రతీకగా భావించినా అన్నింటినీ కోల్పోయినట్టే. ప్రపంచంలో నిశ్శబ్దంగా ఉన్న అణువణువు వెనక నేపథ్య సంగీతంగా ఈ శబ్దం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ఓం అనే నాదం త్రిమూర్తులకు ప్రతీక. త్రిమూర్తులు ముగ్గురు ఒక్కరే అని ఈ ఓంకారం చెబుతుంది. ఓంలో ఉండే అకార, ఉకార, మకార అనే శబ్దాలు ఋగ్వేదము, సామవేదము, యజుర్వేదాలకు ప్రతీకలు. హిందూ వేదాంతంలో అకారం సృష్టికి ప్రతీక. బ్రహ్మగారి నుంచే అన్నీ ఉద్భవిస్తాయి. ఆయనలో ఉన్న బంగారు అణువులతో సృష్టి ఏర్పడుతుంది. ఉకారం విష్ణుమూర్తిని సూచిస్తుంది. త్రిమూర్తులలో మధ్యన ఉండి కమలం మీద ఉన్న బ్రహ్మను స్థిరంగా ఉంచుతుంటారు. మకారం చివరగా ఉండే పరమేశ్వరుల వారిని సూచిస్తుంది. ఎప్పుడైతే విష్ణుమూర్తి నిద్రిస్తారో అప్పుడు శివుడు గాలి పీల్చుకుంటాడు. అప్పుడు మనుగడలో ఉన్న ప్రాణులు చిన్నవిగా అయిపోయి నశించిపోతాయి. ఇంకా విస్తృతంగా వివరించాలంటే ఓం అనేది మౌలికమైన నాదం. ఇది ఆధారభూతమైన శబ్దం. ఇందులోని ఇతర శబ్దాలు, పదాలు, భాషలు, మంత్రాలు నిండి ఉన్నాయి. అనంతమైన భగవంతుని గురించి తెలుసుకోవడానికి, పరమార్థాన్ని అర్థం చేసుకోవడానికి ఓంకారం ఉపయోగపడుతుంది. మోక్ష సాధనకు ఓంకారం దోహదపడుతుంది. జైన మతంలో ఓంకారాన్ని పంచపరమేష్ఠులని కుదించి చేసిన అక్షరంగా భావిస్తారు. ఓం అనేది ఏకాక్షరం, పంచపరమేష్ఠుల నుంచి తయారు చేయబడిందనే వారి విశ్వాసం. ఓం నమః అనేది నమక మంత్రానికి సూక్ష్మ రూపం అంటారు. బౌద్ధులు విద్యా సదాక్షరిని ఓంకారంతో ప్రారంభిస్తారు. టిబెటన్ హస్తకళల వారు నేపాల్లో తయారు చేసే వస్తువులలో భారతీయ ముద్ర పడటానికి ఓంకారాన్ని వాడుతున్నారు. సిక్కు మతంలో ఓంకారం అంటే దేవుడు ఒక్కడే అని గురునానక్ గారు బోధించారు. ఆ, ఉ, మా త్రిమూర్తి స్వరూపమని, ఆ పైన ఉండే అర్థానుస్వరాన్ని అర్థమాత్రం అంటారు. అది దేవీ స్వరూపమని దేవీ భాగవతం చెబుతోంది. ఓంకారాన్ని ఉచ్చరించిన తరువాత ఆ ఉచ్చారణ పూర్తయ్యేటప్పుడు మనకు చివరకు వినపడే శబ్దం అర్థమాత్ర స్వరూపం. అంటే త్రిమూర్తులకు పైన ఉండి ఈ సృష్టి, స్థితి, లయలు మూడింటిని అమ్మవారు నడిపిస్తుందని దేవీ భాగవతంలో వివరించారు. చతుర్ముఖుడైన బ్రహ్మగారు, త్రినేత్రుడైన పరమేశ్వరుడు తాము ఓంకార స్వరూపులమని చెప్పుకున్నారు. ఓంకారంలో తిరిగే శక్తిగా అమ్మవారు చెప్పుకున్నారు. సమస్త దేవతలు ఓంకార స్వరూపులుగా చెప్పుకున్నారు. ప్రధానంగా మనం అర్చించే గణపతి, శివకేశవులు, ఆదిశక్తి, సూర్యుడు, దేవతలు మన కంటికి సాకారంగా కనబడినా వారంతా నిరాకారంగా ఓంకారంలో లీనమైపోతారు. భగవంతుని కంఠం నుంచి వినపడిన మొట్టమొదటి శబ్దం ఓంకారం. నిశ్శబ్దమైన పరమాత్మ కంఠం నుంచి వచ్చినది ఓంకారం. అందువల్ల సాక్షాత్తు పరమాత్మ స్వరూపమే ఓంకారం. గిరామస్మ్యేకమక్షరం ఏకం అని చెప్పినందువలన మిగతా శబ్దాలన్నీ నశించినా ఇది నశించదనే సూచన ఇందులో కనబడుతుంది. ఏకం అని చెప్పడం చేత కదలకుండా, నశించకుండా ఉండే ఏకైక అక్షరం ఓంకారం అని తెలుస్తుంది. మూలాధారంతో బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తుంది. డమరుకం మోగినప్పుడు 14 శబ్దాలు ఏర్పడి అవి 14 సూత్రాలుగా ఏర్పడ్డాయి.
వాటిని మహేశ్వర సూత్రాలు అంటారు. అదే అక్షర సమాయామ్నం. ఓంకారంలో ఒక శృతి ఉంటుంది. మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మన శృతి మనకు వినపడుతూ మనలో శక్తిని నింపుతుంది. మిగిలిన అక్షరాలకు స్వరాల్లో హెచ్చు తగ్గులుంటాయి, కానీ ఓంకారం మాత్రం ఒకే స్థాయిలో ఉంటుంది. సాధకునికి ఓంకార ధ్వని ఏకాగ్రతనిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలను నియంత్రించే ప్రాణాయామాన్ని కూడా ఓం అని మొదలు పెడితే ఆ శ్వాస ఊపిరి పీల్చి అది నిశ్వాసలో పూర్తయిన తరువాత అనే ఆకారంతో ముగించాలి. శ్వాసక్రియ జరుపుతూ మంత్రోచ్చారణ చేయాలి. యోగాలో నాలుక, ముక్కు, అర్ధ నిమీలిత నేత్రం, చెవి, చర్మాలకు ఒక రకమైన స్పందనలు వస్తాయి. ప్రకంపనల చేత చర్మాన్ని కూడా ఏకముఖం చేస్తుంది. ఏకీకృతమై ఏకాగ్రత లభించి ప్రాణాయామ చర్య చేత ఫలితం లభిస్తుంది. జ్ఞానేంద్రియాలన్నీ ఏకముఖం అయిపోతాయి. యోగాలో 3 సార్లు ఓంకారధ్వని చేయించి ప్రశాంతతను సమకూర్చుతారు. ఓంకారం జపిస్తే ఇక ఇతర మంత్రాల అవసరం అస్సలు ఉండదట. చూసారు కదా అండి, ఓంకారం గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.